आवाज न्यूज ट्रू वॉइस నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. తమ సీనియర్ నాయకుడు మహమ్మద్ షబీర్ అలీపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగితే కాంగ్రెస్ పార్టీ మరియు కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూమాగౌడ్, మార్కెట్ చైర్మన్ పాతరాజు, డైరెక్టర్ తోట రమేష్, ఉప సర్పంచ్ ప్రశాంత్, సీనియర్ నాయకులు సలీం ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. తెలుసు, ప్రతి ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి మీరు ఏం మాట్లాడినా ప్రజలు నమ్మరు. మీరు ఎందుకంటే ఎవరితో ఏ చెట్టు అయితే నేను సాధిందో ఆ చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టును కొట్టే ప్రయత్నం చేస్తున్నావు. రేపు ప్రజలు కూడా నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇప్పటికే నువ్వు అర్థం చేసుకోవాలి. నిన్నమని అంటున్నాను ఏమని, నేను ఒంటరిగా వస్తున్నాను, నన్ను ఎమ్మెల్యే వాళ్ళు గుర్తుపడతారు. ఓలయ్య నేను తిరగకంత అన్నది తిరగ ఎవరైనా అర్థం, నన్ను 10 కార్లు వేసుకొని తిరుగు, 20 కార్లు వేసుకొని తిరుగు, మధ్య మన పోతుందా? కానీ మాటలు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు సెకండ్ క్యాడర్కు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతాను. ఊళ్ళ గ్రామాలల్లో ఎలక్షన్ అప్పుడే పార్టీల పద్ధతిలో ఉన్నారు ఇప్పటిదాకా. కానీ వాళ్ళు నువ్వేమంటున్నావు, ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేస్తారో వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేయమని చెప్తాను. దాడి చేస్తే ఇలా ఏం కాంగ్రెస్ కార్యకర్తలు మరి వేరే ప్రజలు కూడా మరి చేతులు ముడుచుకొని కూర్చుంటే వాళ్ళు ఎవరు లేరు. మరి వీళ్ళకు కూడా చేతులు ఉన్నాయి. అదే నువ్వు చేతులకు పని చెప్తావు, మరి మేమే చేతులకు పని చెప్తే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మీకు ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఇటువంటి మాటలు మాట్లాడకుండా నువ్వు అభివృద్ధి వైపే చూడు. కానీ ఇలా నేర్చుకో. నిజామాబాద్లో ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆయన ఏ రకంగా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుంటాడు, ఎలా అభివృద్ధి చేస్తుండు నిజామాబాద్ను, అది నేర్చుకోవాలి తప్ప నాకు ఆ పార్టీ అద్దు, నాకు ఈ ప్రోటోకాల్ ఏందని ప్రోటోకాలు. నీకు కావాల్సింది అభివృద్ధి. మాకు అభివృద్ధి చేయండి. అవును నేను అంటున్నావు, నువ్వు 150 కోట్ల మేనిఫెస్టో ఎటుపోయిందని అడుగుతుంటారు. అడిగారా నువ్వు? ఆ రోజు అని చెప్పలేవా? ప్రతి మరి ఏవి మరి ఇలా స్మార్ట్ హాస్పిటల్ కట్టిస్తున్నావు, అది కట్టేయాలి. ఇలా అడిగితే మేము చేతులు మూర్చుకున్నా, నేను చేతికి పని చెప్తా అంటున్నావు. ఇది సరైన పద్ధతి కాదు. నీకు అతి త్వరలోనే కామారెడ్డి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. కాబట్టి నీవు అటువంటి మాటలు మానుకోవాలి. ఎందుకంటే నువ్వు ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం చాలా విరుద్ధం. నువ్వు అటువంటి మాటలు మానుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి, మార్కెట్ చైర్మన్ గారికి, మరి ఇక్కడ వచ్చిన సర్పంచ్లకు, మరి కార్యకర్తలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా నమస్సుమంజలు తెలుపుతున్నారు. జై కాంగ్రెస్. నిజంగానే మరి ఆయన అన్నం తిని మాట్లాడుతుండా లేకపోతే ఇంకేం తిని మాట్లాడుతుందో తెలియదు. ఎమ్మెల్యే అంటే కాన్స్టిట్యున్సీకి తండ్రి లాంటి వాడని చెప్పేసి ఎక్కడ చెప్పినావు? నువ్వు చట్టసభలలో చెప్పినావు. ఆ చట్టసభలలో చెప్పిన మాట నిన్నటి రోజున నీకు గుర్తుకు రాలేదా? మాట్లాడేటప్పుడు రెచ్చగొడుతున్నావు. నువ్వు రెచ్చగొడితే నీ ఎన్నుకున్న తొత్తులు రెచ్చిపోతారేమో. కానీ మా నాయకుడు ఏ రోజు మాకు అట్లాంటివి నేర్పియలేడు. చెప్పడు వినంగా నీకు బాగా తెలుసు. నువ్వే మాట్లాడినావు మా నాయకుడి గురించి. గత 1 ఇయర్ కింద, 1.5 ఇయర్ కింద మున్సిపల్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడినావు? కాల్ చేసి మరి ఆ రోజు మాట్లాడిన నోరు ఈరోజు ఇట్లా ఎందుకు మాట్లాడుతుంది? నీకు ఏం లాభం జరగలేదని మాట్లాడుతుంది. నువ్వే కదా మా నాయకుడి కోసం గొప్పగా మాట్లాడింది. మీరు అట్లాంటి వాళ్ళు కాదని చెప్పి మరి ఈరోజు నీకు ఏం లాభం జరగకపోతే అట్లా మాట్లాడుతున్నావు. అరే ప్రజలు ఏ విధంగా తీర్పిస్తే నాయకుడు అదే విధంగా. నీకు ఒక అన్న, నీకు అన్నతో సమానం నీకు. ఎందుకంటే ఒక తండ్రి సమానులైన వ్యక్తి. మీరేం మాట్లాడుతున్నారు? మీ నాయన కోసం గొప్పగా మాట్లాడతావు. మీ నాయన గొప్పడే కావచ్చు, మా నాయకుడికి నాకు గొప్పడే. ఏమన్నావు? దేమే రాజిరెడ్డి 100 ఎకరాలు ఎట్లా సంపాదించడం మరి నీకు తెలియదా? నీకెట్లా వచ్చినాయి 100 ఎకరాలు? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళుకున్నావా? ఏం చేసుకున్నావు నువ్వు? ఎవరు సొమ్ముతో కొన్నావు? మీ నాయన పేరు ఎంత గొప్పదో మా నాయకుడి పేరు నాకు అంతే గొప్పది. నువ్వు రానున్న రోజుల్లో గ్రామాలలో రెచ్చగొడుతున్నావు కదా. ఇప్పుడు మేము రెచ్చిపోతాం, నువ్వు ఎట్లా గ్రామాలలో తిరుగుతావుతా? నువ్వు రా, గ్రామాలలో చూస్తాం మేము. మాట్లాడిన వాళ్ళ మీద నా చేతి పని చేస్తా అంటావు. మరి నీ చేతి పని చేసినప్పుడు మా చేతి వంతది అనుకున్నావా?
అంతే స్పీడ్గా మా చేతికినగా పనిచేస్తుంది. నీ చేతి ఏ విధంగా అయితే పనిచేస్తుంది అని అనుకుంటున్నావో మా చేతి అదే విధంగా పనిచేస్తుంది. నువ్వు 2018 నుంచి నువ్వేమేమి చేసినావు మా దగ్గర లేవా? దానికంటే బిఫోర్ ఏం చేసినావు మా దగ్గరికి లేదా? నిజామాబాద్ జిల్లా పరిషత్ పోతే మీ ప్రేట్లో ఏమేమి జరిగిందో ప్రతి ఒక్కరు చెప్తారు. జిల్లా పరిషత్లో ఎన్ని స్కాములు జరిగినాయనే చెప్తారు. నీ లెక్క 10 పార్టీలు మారే నాయకుడు కాదు మా నాయకుడు. మా నాయకుడి దగ్గర నుంచే కదా నువ్వు నేర్చుకొని బయటకు పోయింది. చెప్తున్నావు ఎమ్మెల్సీ నేను ఇంతకు అమ్ముకున్నా మీ దగ్గర ఇంత తీసుకున్నాడని. చలో నువ్వు రా, నువ్వు ఎక్కడ సవాల్ విసురుతావో రా, నువ్వు ఏడికి వస్తావు రా, మేము వస్తాం. మా నాయకుడు రాడు ఎక్కడికి, మేము వస్తాం. ఎంత నిజాయితీగా ఉంటాడో మా నాయకుడు మేము చెప్తాం. నువ్వు ఎక్కుదామన్నావు కదా, ఏ వ్యక్తావు ఎక్కువ నువ్వు అన్నీ నోరు పడేసుకొని మాట్లాడుతున్నావు. అదే స్పీడ్గా అందరం కలిసి గట్టిగా మేము మాట్లాడితే నువ్వు ఎక్కడుంటావు? నువ్వే నోట్లకి వెళ్ళైతే మా నాయకుడి కోసం గొప్ప పదాలు మాట్లాడినావు, అదే ఆ రోజే నీ నోరే, ఈరోజు నీ నోరే. నువ్వు పరిశీలన చేసుకోక్కసారి. ఇక్కడ స్కాములు చేసిర్రు, అక్కడ స్కాములు చేసిర్రు అంటున్నావు కదా, నువ్వెన్ని స్కాములు చేయలేవు? ప్రతిదీ ప్రజలు ఏ విధంగా అయితే తీర్పిస్తారో అదే విధంగా నువ్వు ఎవరి దగ్గరికి పోయి మాట్లాడినావు మొన్న తెలియదా అందరికీ? నీకు చైర్మన్ కావాలని నువ్వెవరి దగ్గరికి పోయి మాట్లాడినావు తెలియదా? ఇక్కడ నేను చైర్మన్ కాలేను అని నీకు ఇందాక మా సోదరుడు అన్నట్టు నిజంగానే నీకు అట్లాంటిది ఏదో కలిసినట్టుంది. చూపించుకో హాస్పిటల్లా, బాగుంటుంది. నువ్వు కామారెడ్డి ప్రజలకు ఏం నేర్పుతున్నావు? ఒకటే చెప్పినావు నువ్వు ఎలక్షన్ల మూమెంట్లో, పార్టీలతో నాకు సంబంధం లేదు, అధికారంలో ఏ పార్టీ అన్నా ఉండని నేను పనులు చేస్తా, 150 కోట్ల రూపాయలతోని కామారెడ్డికి మోడల్ స్కూల్స్, మల్టీప్లెక్స్ హాస్పిటల్స్ తీసుకొస్తా అని చెప్పినావు. ఏవి ఎక్కడొచ్చినా, ఏ మండలికి వచ్చింది, ఎక్కడికి వచ్చింది? నువ్వు ఎవరెవరి దగ్గర ఇప్పుడైతే ఏమేమి చేస్తున్నావు తెలియదా? ఒక ఆఫీసర్లను, గవర్నమెంట్ ఆఫీసర్లను బట్టలు ఇడవ తీసి కొడతా అని చెప్తున్నావు. అదే పదం ఇంకోళ్ళు బయట వాడితే నీ మీద ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. అదే పదము నాలాంటి మాట్లాడితే ఎట్లుంటుందో చూడు. ఎందుకు మా నాయకుడు నేర్పిస్తే మేము డెవలప్మెంట్ ఎట్లుంటుందో నువ్వు చేసి చూపించు కదా. నువ్వు చేసి చూపిస్తే నీకు తెలుస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మాటలు జాగ్రత్త మాట్లాడు. నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు ఏ విధంగా నేర్పిస్తే మేము అదే విధంగా నేర్చుకుంటాము. నువ్వు ఏదైతే మాటలు మాట్లాడినావో మేము అదే విధంగా మాట్లాడగలుగుతాము. మాకు అన్నీ ఉన్నాయి. నీకు 2 చేతులు ఏ విధంగా అవుతున్నాయో మాకు అదే విధంగా ఉన్నాయి. ఈరోజు బీబీపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మొన్నటి రోజు జరిగిన ఎన్నికల్లో ఏదైతే కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి గారు చైర్మన్ పదవి వారి యొక్క పార్టీకి దక్కలేదని, మరి ఎన్నికల్లో మాకు సీట్లు అనుకూలంగా రాలేవను, దేనికోసమో కానీ మరి నిన్నటి రోజు అవాకులు చెవాకులు తేలుతూ మరి ఒక వార్డు మెంబర్ స్థాయి కన్నా, చిన్న స్థాయి కార్యకర్త కన్నా దిగజారి మాట్లాడడం గౌరవ ఎమ్మెల్యే గారికి అది సమంజసం కాదు. అది మాట్లాడాల్సినటువంటి పదాలు కూడా కాదు. ఎందుకంటే మనం ఒక నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి, ఒక కుటుంబానికి తండ్రి ఎలాగనో మరి నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యే పదవి అనేది ఒక తండ్రి లాంటి సమానమైనటువంటి పదవి. అది దానికి తండ్రి లాంటి హుందాగానే ఉండాలి కానీ మరి చిన్నపిల్లల్లాగా వారు వివర్తించడం, ఆ నోటి దురుసు మాట్లాడడం చాలా మంచి పద్ధతి కాదు. అది ఆ పద్ధతి మార్చుకోవాలి ఎమ్మెల్యే గారు. ఎందుకంటే మరి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే, మీ కుటుంబమే కాంగ్రెస్ కుటుంబం, కాంగ్రెస్ నుంచే మీ తండ్రి గారు ఆనాడు సమితి ప్రెసిడెంట్ అయ్యారు. మరి మీరు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. ఇక్కడ నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచే అన్ని పదవులు అనుభవించి సరే నీ అవసరం కోసం ఇంకో పార్టీకి పోయి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నావు. ప్రజల ఆశీర్వాదం ఇచ్చారు, మీరు గౌరవంగా ఎమ్మెల్యే గెలిచారు. అదే హుందాగా ఉండాలి. కానీ శిష్యరికం నేర్పినటువంటి కాంగ్రెస్ పార్టీని, షబ్బీర్ అలీ గారికి మరి
ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా నీకోసం ఎంతో మంది పనిచేసే వాళ్ళు ఉన్నాం ఇక్కడ. అట్లాంటి పదాలు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, మరి గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ప్రభుత్వ షబ్బీర్ అలీ గారిని విమర్శించడం మంచి పద్ధతి కాదు. మరి కార్యకర్తలకు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు. ఎవరు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ మీద దాడి చేయమని చెప్తున్నావు. అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు నీ మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు. ఇప్పుడు మా నాయకుడు కూడా చెప్తే నా కార్యకర్తలు అంటే వచ్చి నీ ఇంటిగా దాడి చేయాల్సిందేనా? ప్రజాస్వామ్యంలో మాట్లాడే అధికారం లేదా? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే పటేల్ పట్వారి వ్యవస్థనా? రాజరికం నడుస్తుందా ఏదన్నా కామారెడ్డిలో? ప్రజలు ఓటేస్తే గెలిచినావు కానీ నువ్వు నిర్ణయించైనా నాయకుడు కాదు కదా. కాబట్టి ఇక నుంచి అయినా అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మీరు ఎన్నికల్లో ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు ఏం చెప్పి ఓట్లు వేపించుకున్నారో తెలుసు. ప్రతి మండలానికి ఒక స్మార్ట్ హాస్పిటల్ కడతామని చెప్పారు. నిర్మించిన ఇప్పుడు ఇంటర్నేషనల్ హాస్పిటల్ నిర్మించిన ఇప్పటివరకు ఇక్కడ మొదలుపెట్టిరా నియోజకవర్గంలో? మరి మండలానికి ఒక మోడల్ స్కూల్ కట్టిస్తా అని చెప్పినావు. ఇప్పటివరకు ఎక్కడైనా పని మొదలుపెట్టిరా? ఏ మండలంలో ఎక్కడైనా పని మొదలుపెట్టిరా? రైతులకు 5 ఎకరాలు, మండలానికి 5 ఎకరాలు తీసుకొని కల్లాలు కట్టిస్తా అని చెప్పినావు. మరి ఎక్కడన్నా 5 ఎకరాల భూమి తీసుకొని మరి కల్లాలు పని మొదలుపెట్టినావా? ఎక్కడ ఏం అభివృద్ధి చేసినావో చెప్పు ఒకసారి. మీరే అంటారు అభివృద్ధి అంటే మోరీ కాదు, సీట్ లైట్ కాదు, సీసీ రోడ్డు కాదు అంటారు. మరి ఏదంటే అభివృద్ధి చెప్పు. నేను కాదట్లేదు. మరి మీరు 2 ఏళ్లలో ఎంత పెద్ద ఫ్యాక్టరీ తెచ్చినో చెప్పండి, ఎన్ని ఇండస్ట్రీలు తెచ్చినో చెప్పండి. సరే మీరు అన్నట్టు స్ట్రీట్ లైటు, మోరీ, సీసీ రోడ్డు డెవలప్మెంట్ కాదు, ఓకే. మరి ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఎంతమందికి ఉపాధి చూపించినాం మనం ఇక్కడ? ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఇక్కడ యువతకు ఉపాధి చూపించినాం? మరి అట్లానే చేయండి. మీరు అలా తీసుకొచ్చినారు, ప్రజలు వినడానికి శభాష్ అంటారు. ఒక కార్యకర్తలు చేస్తున్న సీసీ రోడ్లు వర్క్ చేసుకుంటే కార్యకర్తలు చేసుకున్న సీసీ రోడ్ల పనుల మీద ఈఎన్సీకి కాంప్లైంట్ చేసి కార్యకర్తల బిల్లు రాకుండా చేయించినావు. అదే కాంట్రాక్టర్లు చేస్తే కాంట్రాక్టర్లు వదలు. మరి ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు ఇక్కడ ఉన్నారన్నారు. నియోజకవర్గంలో 14 గ్రామ పంచాయతీల మీద కాంప్లైంట్ చేసినావు. నువ్వు అంటే కాంప్లైంట్ చేసినావు. మాకు ఏరాదా? మీ కార్యకర్తలు చేసి మాకు కాంప్లైంట్ ఏరా? సంస్కారం అదేనా మనం నేర్చుకునేది? మనకు నేర్పినది ఇదేనా సంస్కారం? కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు నోటి దురుసు మానుకొని కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై మీరు ఫోకస్ పెట్టాలని చెప్తున్నాం మేము కార్యకర్తలందరి తరఫున. మరి నువ్వు బీజేపీలోకి వచ్చిన తర్వాత ఇంతమంది కార్యకర్తలు వెళ్ళిపోయారు, సీనియర్ బీజేపీ నాయకులు అందరూ నిలబెట్టారు. నీ నోటి దూసుకొని నచ్చలేక వాళ్ళని పొగబెట్టి నిలబెట్టినట్టు నిలబెట్టుకో బయట. ఎంతమంది పోయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు సతీష్ ఎటు పోయిండు, ప్రభాకర్ ఎటు పోయింది, అలా మన మొట్టే కృష్ణ కూడా ఎటు పోయిండు. మిమ్మల్ని తీసుకొచ్చి ఆడ పెట్టి ఇలా వాళ్ళందరూ నిలబెట్టించారు. అది కాదా? నిజం కాదా? వాళ్ళందరూ తెలియదా? కార్యకర్తలకు, ప్రజలకు తెలియదా? కాబట్టి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ఒక బురద చల్లుతున్నావు. ఇంకొక పదం నిన్న యూజ్ చేసినావు. మరి సుతార్ రమేష్ గారు ఇచ్చిన పైసలు ఇచ్చినామని అన్నావు. నేను సుతార్ రమేష్ ఎప్పుడు షబ్బీర్ అలీకి పైసలు ఇచ్చిండు? నేను ఎవరికి చెప్పినా నేను ఇయ్యాలని ఎవరికి అన్నాడు. మరి నువ్వు అన్నావు కదా, ఏ దర్గా పోదాం, ఏ మస్జిద్ పోదాం, ఏ గుడికి పోదాం అన్నావు కదా. నువ్వు చెప్పు ఎమ్మెల్యే గారు, ఏ మస్జిద్ పోదామో చెప్పు, లేకపోతే ఏ రామాలయం పోదామో చెప్పు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఏదో చెప్పు, నేను వస్తాడు. లేదంటే మా రామాలయంలో రా, ఏ రోజో చెప్పు డేటు, మేము అందరం వస్తాం, ప్రమాణం చేద్దాం. ఎవరిని మీద కౌంటర్ ఇస్తే, ఎవరిని మీద గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద ఒక బురద వెళ్తావా? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా ఎమ్మెల్యే స్థాయికి మాట్లాడే మాటలేనా ఇవి? కాబట్టి ఎమ్మెల్యే గారు ఎవరి మీద అయితే వాళ్ళ మీద నోటి దురుసు బంద్ చేసుకొని ప్రజాస్వామ్యంలో ఏది జరిగినా స్వీకరించాలా కానీ ఏది దొరుకుతుంది మాట్లాడకూడదని హెచ్చరిస్తూ మరోసారి మా కార్యకర్తల జోలికి వచ్చిన, మా నాయకుని జోలికి వచ్చిన గ్రామాలలో మిమ్మల్ని తిరగనివ్వమని చెప్పి హెచ్చరిస్తూ సెలవుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ, షబ్బీర్ అలీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్